దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక పరిణామం చోటు చేసుకుంది. ప్రజాధనం ఆదా చేయడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం మరియు నాయకుల సాధారణ జీవన విధానాన్ని అనుసరించాలని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. ఈ పిలుపును గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శప్రాయంగా స్పందించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, భారీ కాన్వాయ్లతో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రయాణంలో స్పష్టమైన మార్పును చూపించారు. తన నివాసం నుండి సచివాలయం వరకు కేవలం 4 వాహనాలతో ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజాధనం ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలో సరళతను తీసుకురావడం ఉంది. భారీ కాన్వాయ్లు, అధిక భద్రతా ఏర్పాటు వలన ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుండడమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా నాయకులు కూడా సాధారణ జీవన విధానాన్ని అనుసరించవచ్చని ఒక బలమైన సందేశాన్ని అందించింది. అలాగే ఈ చర్య ద్వారా ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన వైపు ముందుకు సాగుతుందని స్పష్టమవుతుంది. ప్రజల డబ్బును జాగ్రత్తగా వినియోగించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని సీఎం మరోసారి గుర్తు చేశారు. సీఎం ఈ చర్యపై ప్రజల నుండి విశేష స్పందన వ్యక్తమవుతుంది. సామాన్య ప్రజలు, సామాజిక వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకులు ఇలా ముందుకు వస్తేనే నిజమైన మార్పు వస్తుందని అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇకపై ఇతర నాయకులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ ఘటన కేవలం ఒక ప్రయాణ మార్పు మాత్రమే కాకుండా ప్రభుత్వ పరిపాలనలో సరళత, బాధ్యత మరియు ప్రజల పట్ల గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.